బిడ్డలను నింపాలని మీ దూతలతో దిగి రావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం తండ్రి. నా తండ్రి కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించి బిడ్డలను దీవించమని నాయన ప్రభు ఈ కార్యక్రమం అంతట్లో కూడా నాయన నీ సన్నిధి నాయన ప్రభు నీ సహాయం మెండుగా దయచేస్తారని యేసునామమున పెరటడిగి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగనిమ్ము పావన యేసుని ద్వారగను దేవరని దీవెనలు దారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగనిమ్ము పావన యేసుని ద్వారగను దంపతులు దండిగని రాత్రిలో వెలయుచు సంపదలన్ సొంపుగా నింపుగా పెంపగుచు సహింపుము వీరు సుఖించుటకై ఈ కవను నీ కరుణం ఆఖరు వరకును లోకములో శోకములేక ఏకముగా ప్రాకటముగను చేకొనుము దేవరని దీవెనలు దారాళముగను వీరలపై బాగుగా వేగమె దిగనిమ్ము పావన యేసుని ద్వారగను తాపములు పాపములు మోపుగా వీరిపై రాకుండగా కాపుగా రాపుగా దాపు నుండి యాపదలన్నీయు బాపుచును దేవరని దీవెనలు దారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగనిమ్ము పావన యేసుని ద్వారగను దేవరని దీవెనలు. ఇప్పుడు ఆల్రెడీ 9:20 నా వాచ్లో అయితే మీ వాచ్లో కూడా అంతే అనుకుంటా. ఎస్, ఇంకొక 1 అవర్ వాక్యం తీసుకుందాము. ఎంతమంది వింటారు? ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు లేట్ అయినా కూడా మనము యవ్వనంగా నూతనంగా వివాహంలో చేర్చబడిన ఈ బిడ్డలకు దేవుని మాటలు మనం తెలియజేయాలి. అవునంటారా కాదంటారా? ఎస్, ఎవరు వినట్లేదు, అందరూ యువర్ ఆల్ లుకింగ్ దట్ సైడ్. ఒకసారి ఒక 10 minutes మనము వీళ్ళ కొరకు మనము కేటాయిద్దాం. ఎస్, మన అందరము అందంగా రెడీ అయ్యి వచ్చాము. లెట్ us all టేక్ సెల్ఫీస్, ఫొటోస్. కొంతసేపు మనం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. ఈ బిడ్డల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరము మారక మా జీవితాలను మా జీవిత స్థితిగతులను మారుస్తున్న సమర్థుడానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క సన్నిధానంలో తండ్రి సాక్షిని వినోద్ని జతపరిచిన విధానం బట్టి నీకు వందనాలయ్యా తండ్రి. నీ యొక్క రెక్కల నీడిలోకి తండ్రి నువ్వు నిర్మించిన ఈ వ్యవస్థలోకి, మ్యారేజ్ అనే కవనెంట్లోకి నీ బిడ్డలను తీసుకొచ్చాను, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వీరిని జతపరిచిన తల్లిదండ్రులను, కుటుంబస్తులను మీరు దీవించాలని కోరుకుంటూ తండ్రి, కొద్ది నిమిషాలు నీ మాటలను బిడ్డలకు తెలియజేయుచుండగా అది వారి జీవితంలో ఫలించేలాగా మీరు సహాయం చేయాలని కోరుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సాక్షి అండ్ వినోద్, వెరీ హ్యాపీ టు సీ యూ బోత్. ఈరోజు దేవుడు మిమ్మల్ని ఇద్దరిని జతపరిచి మీ వివాహంలో ఆయన ఎంతగానో కృప చూపించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను కొన్ని నిమిషాలు మిమ్మల్ని ఐ డోంట్ వాంట్ టు వేస్ట్, ఇంకా చాలామంది వస్తున్నారు అనేది ఏంటి కదా, వ్యవస్థ లోపలికి మంచిగా ఉంటుంది. యవ్వన కాలంలో ఒకరినొకరిని మనం ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం వరకు బాగుంటుంది. కానీ మ్యారేజ్ అనే ఒక వ్యవస్థలోకి మనం వెళ్ళిన తర్వాత అది మనల్ని చాలా విధాలుగా అరే
మనం చాలామంది అంటుంటారు, నేను ఎందుకు చేసుకున్నాను అని అంటూ ఉంటారు. కానీ అది ఎందుకు వాళ్ళు ఆ మాట అంటున్నారంటే వాళ్ళకి మ్యారేజ్ అనేది వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి. కానీ మీరు అలా ఉండకూడదు. ఏమేన్ రైట్. దేవుడు ఏమంటున్నాడంటే మ్యారేజ్ అనేది ఒక కవనెంట్. ఏంటి? కవనెంట్ కదా. మ్యారేజ్ అనేది చాలామంది ఒక కాంట్రాక్ట్గా అనుకుంటారు. కాంట్రాక్ట్ అంటే ఏదైనా ఒక అగ్రిమెంట్ కదా. వాళ్ళు ఏమనుకుంటారు, ఇల్లు కొనాలనుకుంటున్నాం అనుకోండి, ఆ ఇల్లుకి ఒక అగ్రిమెంట్ వేసుకుంటారు. మీరు ఈ యొక్క సో అమౌంట్ మీరు నాకు ఇస్తే నేనేం చేస్తాను, ఈ ఇంటిని మీకు ఇస్తాను. ఏదైనా ఒక అవతవకలు అవుతే అక్కడ ఆ కాంట్రాక్ట్ అనేది ఏమవుతుంది, చింపివేస్తారు కదా, నచ్చినందుకు చింపేస్తారు. కానీ కవనెంట్ అంటే అలా కాదు. నీకు అక్కడ అవతవకలు తగిలినా, తప్పులు జరిగినా ఒకరినొకరు క్షమించుకొని ఆ యొక్క మ్యారేజ్ని ముందుకు తీసుకెళ్ళడమే కవనెంట్. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మంచిగా అనిపించచ్చు ఒక 1 month 2 months 1 year 2 year పోయేటప్పుడు ఏమవుతుందంటే ఒకరి తప్పులు ఒకరికి తెలుస్తూ ఉంటుంది. అవునంటారా? ఉన్నారు ఇక్కడ? ఒకరి తప్పులు ఒకరికి తెలుసా? మీ భార్య భర్తలకు తెలీదంటారా? తెలుసు కదా. ఎస్. అప్పుడు ఏమవుతుందంటే యూ విల్ స్టార్ట్ హేటింగ్ సంథింగ్స్ కదా. ఇట్ ఈస్ మ్యారేజ్ అనేది ఉన్నదంతా ప్రేమించడం కాదండి. నీకు నచ్చిందే ప్రేమించడం కాదు, వారిలో డిఫరెన్సెస్ని ఎంబ్రేస్ చేసుకోవడమే మ్యారేజ్. ఏమేన్. వారిలో ఇది ఓకే, నా భర్త ఇలా ఉంటాడు, నా భార్య ఇలా ఉంటుంది, అయినా నువ్వు ఏం చేయాలి, వారికి నేను నా ప్రేమను, నా సహకారాన్ని నేను దయచేయాలి అనే ఆలోచన మీ ఇద్దరి ముందు ఉండాలి. ఇది దేవుడు నియమించిన కార్యం అని. ఆమేన్. సో మ్యారేజ్ అనేది ఒక కాంట్రాక్ట్ లాగా మీరు చూడకూడదు, కానీ ఒక కవనెంట్ లాగా మీరు చూడాలి. ఆమేన్. కవనెంట్ అంటే కవనెంట్లో కమిట్మెంట్స్ ఉంటాయి. ఇన్ని రోజులు వినోద్ సింగిల్గా బ్రతికుండొచ్చు, ఇన్ని రోజులు సాక్షి సింగిల్గా బ్రతికుండొచ్చు, కమిట్మెంట్స్ లేకుండా బ్రతికుండొచ్చు, రెస్పాన్సిబిలిటీస్ లేకుండా బ్రతికుండొచ్చు. కానీ ఇంక మీదట యు ఆర్ కమిటెడ్ టు యువర్ వైఫ్ అండ్ యు ఆర్ కమిటెడ్ టు యువర్ హస్బెండ్. ఆమేన్. ఈ మ్యారేజ్లో ఒక కమిట్మెంట్ అనేది కంపల్సరీ దేవుడు ఏం చేస్తున్నాడు, మీ దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మ్యారేజ్ అనేది ఇంకా బలపడాలి అని అంటే పౌలు గారు అంటున్నారు, ప్రేమ మీద అది ఏమై ఉండాలి, కట్టబడి ఉండాలి కదా. తీసుకుందామా? ఎవరైనా బైబిల్స్ తెచ్చారా ఈరోజు? ఎనీబడి బైబిల్ హియర్? తీద్దామా ఒకసారి ఆ వచనం మాత్రం వారికి చదువుద్దామా? 1 కొరింథీయులు 13:4-7 వరకు తీసుకున్నవారు ఒకసారి చదువుదాం. ఈవెన్ ఇన్ యూఆర్ మీ యొక్క ఫోన్స్లో ఉన్న ప్లీజ్ టేక్ ఇట్ అవుట్. 1 Corinthians chapter 13 verses 4-7. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికిని తాళుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. హల్లెలూయా. పౌలు అంటున్నారు, ఈ ప్రేమ అనేది దాంపత్య జీవితంలో కానీ ఎక్కడున్నా కూడా అదేం చేస్తుందంట, మన 2 చేతులను దయచాపి మనము ఆశీర్వాదాలను పొందుకుందాం. మన తండ్రి యొక్క దేవుని ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ మరి ఎక్కువగా నూతనంగా వివాహంలో జతపరచబడిన వినోదుకును సాక్షికుని అన్న కృప అన్న రాకడవనంతము తోడై ఉండునుగాక.
నిలిచిపోకే మై మరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా మనసులోని నిలిచిపోకే మై మరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా ఎన్ని నాళ్ళిలా ఏదో బూచుల సంశయం అన్ని వైపులా వెనుతరిమే సంబరం అదును చూసి అడగదేమి లేనిపోని బిడియమా ఊహలోని ఊయలోకి జారిపోకే సమయమా తడబడే తలపుల తపన ఇదని తెలపక మనసులోని నిలిచిపోకే మై మరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా మనసులోని నిలిచిపోకే మై మరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా శశివదనా అని పిలుపు వినబడనా తనపై ఇది వలన ఏదో భ్రమలో ఉన్నానా చిటికే చెవిబడి త్రుటిలో మతి చేడి నానా యాతన వెలిపెడుతుండగా ప్రతి అణు అణువు సుమమై విరిసి తొలి ఋతువు ఇకపై నా ప్రతి చూపు తనకై వేచి నవవధువు చెలిమే బలపడి రుణమై ముడిపడి రాగాలాపన మొదలవుతుండగా మనసులోని నిలిచిపోకే మై మరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా మనసులోని నిలిచిపోకే మై మరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా మొదలవుదాం తొలి ప్రేమగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడైతే నేను కొత్తగా జతపడదా ఒక జన్మగా మనలో ఎవరెవరెవరో మరపైపోయే కలయికగా ఏ నిమిషం నిన్ను చూసానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా కన్నులు కన్నులు కలిసిన దారిలో నీ ఎదలో స్థిరపడిపోయా ఏ నిమిషం నిన్ను చూశానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా రంగుల కలలను రెక్కలు తొడిగిన సీతాకోకయ్యా ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణ వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్కల లేకుంటే ఓ నేను కానులే నువ్వు కావులే మన ఇద్దరి ప్రతిరూపంగా కదిలింది ప్రేమే ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ
పూల బాణం వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే హే, నువ్వు వచ్చి చేరగా అదేంటో కానీ నాలో నాకు కొంచెం కూడా చోటు లేదుగా. నా మనసుపై నీ పేరు వాలగా మచ్చుకైన మాటకైన నాకు నేను గుర్తుకైన రానుగా మన కలయినరేమోగా, కలని సంగంటుగా. ప్రతి జ్ఞాపకం అవదా అనగా అనగా కథగా కలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణం వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే ఈ చిన్ని గుండెలో నీ పైన ఉన్న ప్రేమను అంతా ఏ రూపంగా దాచనే చలి ఒక్క మాటలో రెండక్షరాలలో పెంచుకున్న అందమైన ఆనందాన్ని చెప్పలేనులే మరి. ఇద్దరొక్కటన్నది ఈ ప్రేమ వారది పందిళ్ళ బాటలో ప్రేమే మనకు అతిథి ఆగలుండదు. నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణం వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే. ఈ నెల నడబడే వరాల ఒరబడే ప్రియంగా మొదటిసారి పిలిచే ప్రేయసే అదేదో అలజడే క్షణంలో కనబడే గతాలు వదిలి పారిపోయే చీకటే తీరాన్నే వెతికి కదిలే అలల కనులే అలిసే నా ఎదురై ఇప్పుడే దొరికెనా ఎప్పుడు వెనకే తిరిగే ఎదకే తెలిసేలా చలియే పిలిచేనా చూసాలే కళ్ళారా వెలుతురువానే నా హృదయంలోనే నువ్వు అవుననగానే వచ్చింది ప్రాణమే ఈ తొలకరి చూపేనా అలజడి నాపేనా ప్రతిదిక నీకే కపోను పోను దారే మారేనా నా శత్రువి నడుమే చంపదా తరిమే నా చేతులే తడిమే గుండెల్లో భూకంపాలే రాతే నీవే మార్చేసావే నా జోడి నీవేలే చూసాలే కళ్ళారా వెలుతురువానే నా హృదయంలోనే నువ్వు అవుననగానే వచ్చింది ప్రాణమే ఈ జత కుదిరాకే నా కదలిక మారేనా మధువిక నీవే ఆ నక్షత్రాల ధారే నా పైన కాలాలే కౌకిళ్ళలో చేరాలిలే తలేము వేచుంది చూడే నీ
గుండెల్లో చోటడిగే ఇబ్బంది అంటోంది గాలే దూరేందుకే మా మధ్యనే అల్లేసుకున్నాయి ప్రాణాలే ఇష్టంగా ఈనాడే తీరనే వెతికి కదిలే అలలా కనులే అలిసేనా ఎదురై ఇప్పుడే దొరికేనా